వెల్కమ్ టు మై ఛానల్. ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడకుండా అనమాట అందరింట్లో ఉండే బియ్యం బెల్లంతో ఈ ట్రెడిషనల్ స్వీట్ని తయారు చేయొచ్చు. ఇది చూడటానికి దారపోగుల్లా తేనె పట్ల కనిపిస్తుంది. ఇంకా రుచి విషయానికి వస్తే చాలా టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. దూదిలాగా మెత్తగా ఉంటుంది. ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం మనం రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యంని ఒక కప్పుతో తీసుకొని వాటర్ వేసి 2 సార్లు కడిగితే డస్ట్ పోతుందనమాట. ఇప్పుడు ఈ బియ్యం మునిగినంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని 3 అవర్స్ పాటు విడిచిపెట్టేయండి. 3 అవర్స్ తర్వాత చక్కగా బియ్యం నానుతాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పక్కకి తీసేసి బియ్యంని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం మిక్సీలో వేసిన తర్వాత ఇందులోకి అన్నము 3 స్పూన్స్ అనమాట వేసుకోవాలి. అలాగే 3 యాలకులు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం అనమాట 1/2 టీ గ్లాస్ అనమాట వాటర్ వేసుకొని అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా అనమాట ఇక్కడ కూడా బియ్యం ముక్కలు లేకుండా అనమాట స్మూత్గా వచ్చేటట్లు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో బెల్లంని తీసుకోండి. ఈ బెల్లంలోకి అనమాట అదే కప్పుతో అరకప్పు వాటర్ని వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకున్న బెల్లం వేగంగా కరుగుతుంది. లేదా ఒక 2 మినిట్స్ పొయ్యి మీద పెట్టేసుకున్న వేడికి వేగంగా బెల్లం వాటర్లో కలిసిపోతుంది అనమాట. ఇదిగోండి ఎక్కడ బెల్లం లేకుండా ఈ విధంగా అయినా ఈ బెల్లం నీళ్ళని వడగట్టేసుకొని మనం ఇందాక రుబ్బిన ఈ బియ్యం పిండిలోకి అనమాట వేసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళని వడగట్టి వేసుకోవడం వలన బెల్లంలో ఏమైనా వేసుకున్నా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూను వంట సోడాని వేసుకోవాలి. ఇది మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇందులోకి నేను 5 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యికి బదులుగా మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకున్న ఆయిల్నైనా వేసుకున్నా పర్వాలేదు. అలాగే కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ నెయ్యి లేదా నూనెలోనమాట ఈ ముక్కలు బాగా వేగాలి. ఇప్పుడు ఈ ముక్కలు అనమాట బాగా వేగిన తర్వాత ఇందులోకి ఈ రుబ్బిన బియ్యం అనమాట వేసుకోవాలి. ఇది తిక్కుగా లేకుండా పలుచగా ఉంటే బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టకూడదు. ఇది మనం కళాయిలోనైనా చేసుకోవచ్చు. అయితే ఆవిరి బయటికి పోకుండా చక్కగా మూత పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అలాగనమాట ఉడకనిస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత చూడండి చక్కగా అనమాట పైన అంతను కేక్ లాగా ఉడికిపోతుంది. చక్కగా దారాలుగా పోగుల్లాగా అనమాట ఉంటుంది. చూస్తే చక్కగా తేనె పట్ల ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కేరళ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ కలత్తాపం అంటారు. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.